హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. ఈరోజు చెన్నై వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్లో సూపర్ 8 మ్యాచ్ మన టీమిండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి, మ్యాచ్ ఎలా జరిగిందో కొన్ని వివరాలు చూద్దాం. మన బ్యాట్స్మెన్లు అయితే కంప్లీట్గా ఈ మ్యాచ్లో తమ ఫుల్ పొటెన్షియల్ తగ్గట్టు ఆడారు. 6 వికెట్లు కోల్పోయి 256 పరుగులు సాధించారు. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది జింబాబ్వే టీం. మన టీం కాంపోజిషన్ వివరాలకు వస్తే, మనం అనుకున్నట్లే 2 మార్పులు జరిగినాయి టీంలో. రింకు సింగ్ తన పర్సనల్ కారణంతో టీంలోంచి ఈరోజు రింకు సింగ్ దూరం అయ్యారు టీంకి. తన తండ్రికి హెల్త్ బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్ళారు. నెక్స్ట్ మ్యాచ్లో రిటర్న్ అవ్వచ్చు టీంలోకి, లేదంటే కనుక తను ఒక మ్యాచ్ కూడా ఆఫ్ అవ్వచ్చు. సంజు శాంసన్ ఓపెనింగ్ వచ్చారు రింకు సింగ్ ప్లేస్లో. మనం ముందు మ్యాచ్లో అనుకున్నట్టే విఫలమైన వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తిరిగి అక్షర్ పటేల్ తన ప్లేస్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. అభిషేక్ శర్మ లాస్ట్ తన ఆడిన 3 మ్యాచ్ల్లోనూ కూడా డక్అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన 50 చేశారు. సంజు శాంసన్ ఓపెనింగ్ దిగి 15 బంతుల్లోనే 24 పరుగులు సాధించి ఒక బౌండరీ, 2 భారీ సిక్సర్ల సహాయంతో ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్కు 48 పరుగులు బ్యాట్ చేశారు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. 38 పరుగులు 24 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్. రెండో వికెట్కి 72 పరుగులు చేశారు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ దిగారు. సూర్యకుమార్ యాదవ్ బ్రూటల్ హీటింగ్తో 13 బంతులను 33 పరుగులు సాధించాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ దిగారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లోనే 30 పరుగులు సాధించారు. సూర్య అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ దిగిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి చెలరైపోయారు. ముఖ్యంగా మన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ ఎవరు ఊహించిన విధంగానే 16 బంతుల్లోనే 44 పరుగులు, 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 270 స్ట్రైక్ రేట్తో ఆఖరి వికెట్కి 31 బంతులు 84 పరుగులు సాధించారు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి మనం ఎన్నోసార్లు తక్కువగా ఉంది, స్పీడ్గా ఆడాలి అనుకుంటాం. కానీ ఈరోజు మ్యాచ్లో తన బ్రూటల్ హిట్టింగ్ చేశాడు. ఏ బౌలర్ని లెక్క చేయలేదు. 4 భారీ సిక్సర్లు, 3 బౌండరీల సహాయంతో 270 స్ట్రైక్ రేట్తో 16 బంతులు 44 పరుగులు సాధించారు. ఓవర్లు అయిపోవడం వల్ల తన 50 కంప్లీట్ అవ్వలేదు. హార్దిక్ పాండ్యా ఒక సూపర్ 50 చేశారు. హార్దిక్ పాండ్యాతో పాటు అభిషేక్ శర్మ ఒక 50 చేశారు. స్కోర్ అయితే మనం ఊహించినట్టుగానే మన బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్లో 256 పరుగులు సాధించారు 6 వికెట్ల నష్టానికి 20 ఓవర్లో. జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే, వాళ్ళ బౌలర్లు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రిచర్డ్ నగర్వా 4 ఓవర్లోనే 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు 15 ఎకానమీతో. బ్లెస్సింగ్ ముజరపాని 4 ఓవర్లో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. మపోసా తను 2 ఓవర్లో 40 పరుగులు ఇచ్చారు, ఒక వికెట్ తీసి. బ్రాడ్ ఈవెన్స్ 4 ఓవర్లో 52 పరుగులు ఇచ్చారు వికెట్ తీయకుండా. మన సికందర్ రాజా 3 ఓవర్లో 29 పరుగులు ఇచ్చారు, ఒక వికెట్ తీసి. బ్రియాన్ బెన్నెట్ 2 ఓవర్లో 16 పరుగులు ఇచ్చారు. రియన్ బర్గ్ 1 ఓవర్లో 10 రన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పరుగులు ధారాళంగా ఇచ్చారు. మన బ్యాట్స్మెన్లు ఈ మ్యాచ్లో చాలా బాగా స్టాప్ అయ్యారు. టాప్ 6లో ఒక సంజు శాంసన్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా 30+ కొట్టారు స్కోరు. సంజు శాంసన్ ఒకడే 24 పరుగులు సాధించారు. ఇదే బ్యాటింగ్ ఊపు ప్రతి మ్యాచ్లో కొనసాగాలి. ముఖ్యంగా నెక్స్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ని చిత్తు చేయాలంటే మన బ్యాటింగ్, బౌలింగ్ 2 స్టెప్ అప్ అవ్వాలి. ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ ఈరోజు బాగా క్లిక్ అయింది. బౌలింగ్లో కొంచెం ఫ్లాట్ వికెట్, అది మనం చెన్నై పిచ్ చూస్తుంటాం కదా. సాధారణంగా ఓల్డ్ పిచ్ రిమూవ్ చేసేసి కొత్త పిచ్, కొత్త అవుట్ సర్కిల్ కూడా కొత్తగా వేశారు. పిచ్ మీద పరుగులు మాత్రం ధారాళంగా వస్తున్నాయి.
ఆ పిచ్ మీద రెండోసారి బ్యాటింగ్ చేసినా సరే ఖచ్చితంగా భారీ స్కోరే కొడతారు చేజింగ్లో. అది 200 చేజ్ అయితే కనుక ఏటీఎం అయినా ఆల్మోస్ట్ దగ్గరగానే వస్తుంది. ముఖ్యంగా జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే వచ్చింది. 44 పరుగులు చేశారు ఇద్దరు కలిసి, ఓపెనర్లు ఇద్దరు. మరుమాని 20 పరుగులు చేసి అవుట్ అయిపోయారు 20 బంతుల్లో. ఆ తర్వాత వచ్చిన సికిందర్ రాజా 31 పరుగులు 21 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో. బ్రెయిన్ బెన్నెట్ అద్భుతమైన 97 పరుగులు సాధించారు 59 బంతుల్లో, 8 4లు 6 సిక్సర్లు. ప్రతి బౌలర్ని కూడా కౌంటర్ అటాక్ చేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను ఆడిన ఇన్నింగ్స్ ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే కనుక చేజ్ పూర్తి చేయకపోయినా కనీసం చాలా క్లోజ్గా వచ్చేవారు. నిజంగా ఎవరు ఊహించని ఇన్నింగ్స్ ఆడాడు, చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ వరకు కూడా తన క్రీజ్లో ఉండి లాస్ట్ బాల్కి బౌండరీ కొట్టి 97 పరుగులు చేశారు. ఓవర్లు అయిపోవడం వల్ల సెంచరీ పూర్తి అవ్వలేదు. మన టీమిండియా బౌలర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు హర్షదీప్ సింగ్. 4 ఓవర్లు 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు హర్షదీప్ సింగ్. బుమ్రా కూడా 3 ఓవర్లు 21 రన్స్ ఇచ్చారు, వికెట్ రాలేదు. అక్షర్ పటేల్ 4 ఓవర్లు 35 రన్స్, 1 వికెట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు 21 రన్స్ టైట్ లైన్ తీసాడు. ముఖ్యంగా శివన్ దూబే 2 ఓవర్లో 46 రన్స్ ఇచ్చారు, 1 వికెట్ సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ సాధించారు. నిజంగా వైల్డ్ నో బాల్స్ కూడా వేశాడు. ముఖ్యంగా శివన్ దూబే తన బౌలింగ్లో ఫీల్డింగ్లో కూడా యాక్టివ్గా అనిపించలేదు ఈరోజు మ్యాచ్లో. ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా, కొంచెం స్లోగా ఉన్నాడు మనిషి. తనలో లాస్ట్ మ్యాచ్లో ఉన్న చురుకుతనం ఈ మ్యాచ్లో కనిపించలేదు. వరుణ్ చక్రవర్తిని కూడా టార్గెట్ చేసి కొట్టారు. 4 ఓవర్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసాడు వరుణ్ చక్రవర్తి. హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్కి మాత్రం బౌలింగ్ మంచి టైట్ లైన్లో వేసారు. జస్ప్రీత్ బుమ్రా కూడా. బుమ్రాకి వికెట్ లభించలేదు, హార్దిక్ పాండ్యాకి వికెట్ లభించలేదు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్కి 1 వికెట్, శివన్ దూబేకి 1 వికెట్, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ వచ్చినాయి. టోటల్గా టీమిండియా 72 పరుగుల తేడాతో మంచి విక్టరీ కొట్టడం వల్ల మనకు మైనస్గా ఉన్న నెట్ రన్ రేటు ఇప్పుడు మైనస్గా ఉన్న -0.1కు వచ్చింది. ఇంకొక 4 పరుగులతో గెలిచి ఉంటే +1 అయ్యేది, అదే +0.1 అయ్యేది. ఎనీవే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని చిత్తుగా ఓడించడం వల్ల మన టీమిండియా ఇప్పుడు 72 పరుగులు భారీ విక్టరీ కొట్టడం వల్ల మనకి ఇది చాలా ప్లస్ అయింది. కానీ నెక్స్ట్ మ్యాచ్లో మన వాళ్ళు కూడా వెస్టిండీస్ని ఎలా ఓడించినా పర్లేదు, ఓడిస్తే చాలు. సౌత్ ఆఫ్రికా ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేని ఓడిస్తే చాలు, మన వాళ్ళు సెమీస్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా మన వాళ్ళు వెస్టిండీస్ మీద మాత్రం ఓడిపోకూడదు, ఖచ్చితంగా గెలిస్తే తీరాలి. సండే రోజు ఆఖరి మ్యాచ్ మంది అవడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో ఈజీగానే అంచనా వేయచ్చు. పరుగుల పరంగా, ఓవర్ల పరంగా గెలవాలి, నెట్ రన్ రేట్ మెరుగుపరచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ప్లేలోకి వస్తాయి. ముఖ్యంగా అలాంటి నెట్ రన్ రేట్ ఇష్యూ రాకుండా ఉండాలి. మనకి స్ట్రైట్ అవే సెమీస్కి క్వాలిఫై అవ్వాలంటే కనుక నెక్స్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ మీద మనం విక్టరీ కొట్టి సౌత్ ఆఫ్రికా జింబాబ్వేని డిఫీట్ చేస్తే చాలు, మన వాళ్ళు ఈజీగా సెమీఫైనల్కి వెళ్తారు. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో మన టీం కాంపోజిషన్ మళ్ళీ ఏమైనా మారుస్తారా, రింకు సింగ్ అయినా టీంలోకి వస్తారా, అక్షర్ పటేల్ని మళ్ళీ డిస్టర్బ్ చేసి వాషింగ్టన్ సుందర్ని అనే టీంలో మళ్ళీ తీసుకొస్తారా చూడాలి. ఇదే టీం కొనసాగితే చాలు. ముఖ్యంగా ఇదే బ్యాటింగ్ అయినా అద్భుతంగా అనిపించింది నన్ను. ప్రతి ఒక్క ప్లేయర్స్ కూడా మంచి పార్ట్నర్షిప్లు చేశారు. బౌలింగ్లోనే కొంచెం మెరుగుపడితే సరిపోతుంది. ముఖ్యంగా ఫీల్డింగ్లో కొంచెం స్నాపీ ఫీల్డింగ్ చేస్తున్నారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఇలాంటి అప్డేట్స్ మరి తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.